వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా కర్రీ ఎలా చేయాలో చూడండి. టమాటాలు సన్న సన్నగా కట్ చేసుకొని, ఆ తర్వాత 3-4 ఎర్రగడ్డలు తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకొని సన్న సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిట్లేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పెట్టిన ఎర్రగడ్డలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే అవి భిన్నా వేగుతాయి. సాల్ట్ వేసుకుంటే ఎర్రగడ్డలు అయితే అవి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి. బాగా వేగాక టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కావాల్సినంత కారం, ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. బాగా కలిపి కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టాను. ఉడకపెట్టాను. టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.